వెళ్లేటువంటి భక్తులకి బిగ్ అలర్ట్. గట్టమ్మ తల్లి బ్రిడ్జ్ ప్రమాదపు టంచుల్లో ఉంది. కుంగిన నూతన ఫూట్ ఓవర్ బ్రిడ్జ్. సో రీసెంట్గా ఇనాగ్రేట్ చేసినటువంటి ఆ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగిపోయింది. మేడారం వచ్చేటువంటి భక్తులు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే ఆ మార్గం నుంచి మళ్ళీ మేడారం వైపుగా వెళ్తుంటారు. అయితే కెనాల్పై నిర్మించినటువంటి ఆ బ్రిడ్జ్ కుంగిపోయింది. సో దీంతో రాను రోజుల్లో ఈ 4-5 రోజుల పాటుగా కంటిన్యూస్గా మేడారానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. కొన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే తిరిగి మేడారం వరకు వెళ్తుంటారు. కాబట్టి మేడారం వెళ్లే ముందు ఆ గట్టమ్మ తల్లి దర్శనం కోసం వచ్చేటువంటి ఆ భక్తులకి డెఫినెట్గా బిగ్ అలర్టే. సో మనం చూస్తాం విజువల్స్లో ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కుంగిపోయింది, మధ్యలోకి వంగిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో భక్తుల రాకపోకలు పెరిగే కొద్దీ ఇది ఒక తీవ్ర ప్రమాదానికి గురే అవకాశం కూడా ఉంది. తీవ్ర ఒత్తిడి మధ్యలోనే ఈ ఫుట్ ఓవర్ ఐరన్ బ్రిడ్జ్ కుంగిపోయినట్టు తెలుస్తోంది. సో పబ్లిక్ తక్కువగా ఉన్న సమయంలోనే ఇలా కుంగిపోయింది అని అంటే రేపటి నుంచి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అప్పుడు దీని పరిస్థితి ఏంటో అని చెప్పి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి బ్రిడ్జ్ పై నుండి వేలాదిగా భక్తులు వస్తే ఇక ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే భయం అందరిలో పట్టుకుంది. బ్రిడ్జ్ కూలితే భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. మనం విజువల్లో చూస్తున్నాం. అటువైపుగా వారంతా ఎక్కి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వచ్చి గట్టమ్మ తల్లిని దర్శించుకొని తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రమాదానికి గురైంది. సో ఆ ఒత్తిడి కారణంగా చాలా మంది భక్తులు వెళ్తున్నటువంటి ఒత్తిడిలో భాగంగా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధ్యలోకి కొంత బెండ్ అయిపోయింది. మీరు విజువల్లో చూస్తున్నారు. సో అటువైపు చివరి ఇటువైపు చూడండి, మధ్యలో అది బెండ్ అయిపోయింది. సో ఆ బెండ్ అయిపోయిన దగ్గర ఇప్పుడు భక్తులంతా కూడా భయపడుతూ ఉన్నారు దానిపై నుంచి వెళ్ళాలంటే కూడా. సో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల పాటుగా పెద్ద ఎత్తున మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా అక్కడికి లక్షలాది మంది చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే కొంత భయం కలుగుతోంది. సో ఎవరైనా సరే మేడారం వెళ్ళే వాళ్ళు దాదాపుగా ములుగు జిల్లా నుంచి వరంగల్ మీదుగా వెళ్ళేవారు ఎవరైనా కూడా డెఫినెట్గా ములుగులో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే మేడారం వెళ్తూ ఉంటారు.